నేను శైలజ. ప్రస్తుతం మనం టీఎస్ జెన్కో ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. మరి టీఎస్ జెన్కో అలాగే అసిస్టెంట్ ఇంజనీర్స్ అలాగే కెమిస్ట్రీ ఈ పరీక్షకి ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటివరకు అయితే ఆర్డర్ కాపీ ఇవ్వలేదని చెప్పేసి కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే మేడం. మాకు అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ కెమిస్ట్రీ నోటిఫికేషన్ అనేది మనకు అక్టోబర్ 4న 2023 వచ్చింది మేడం. మాకు ఎగ్జామ్ అనేది జూలై 14th 2024 కండక్ట్ చేసిరు. అట్లానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ 18 to 21 September 2024 కండక్ట్ చేసిరు. అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళు ఏమన్నారంటే వితిన్ 15 days అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది వాళ్ళు ఇష్యూ చేస్తామన్నారు. సో ఇది నిజమని నమ్మి చాలామంది ఏం చేసిరంటే వాళ్ళు ఎన్ఓసీని అడగడం వల్ల ఉన్న జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ ఆర్ఆర్బిజేఈ, ఎన్టీపీసీ, ఐఓసిఎల్, ఎన్ఎండిసి, ఎన్పిసిఐఎల్, ఐఎండి ఇట్లా వేరియస్ ఆర్గనైజేషన్లో ఉన్న జాబులు రిజైన్ చేసి ఇక్కడ జాబ్స్ వచ్చినాయనే కాన్ఫిడెన్స్తోనే వచ్చిన మేడం. ఇప్పుడేమో వాళ్ళు 100 days కంప్లీట్ అయినా మాకు జాబ్స్ ఎప్పుడు ఇస్తారంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కనీసం ఆ డాక్యుమెంట్స్ వెనక్కి ఇవ్వండి అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఒకవేళ డాక్యుమెంట్ తీసేసుకుంటే మేము మిమ్మల్ని ఫర్దర్గా సెలెక్ట్ చేయమని అంటున్నారు. సో ఇక్కడ ఉన్న జాబ్స్ కూడా పోయి మేము రోడ్డు మీద పడ్డాం. సో దీని మీద తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి మాకు తొందరగా ఈ ఆర్డర్ కాపీ అనేది ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం మేడం. దీని పట్ల అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఎన్నిసార్లైనా మా చేతుల్లో ఏం లేదు, మొత్తం గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది, మీరు కావాలంటే గవర్నమెంట్ని వెళ్ళి అడగని అంటారు సార్. మీరు సంప్రదించారా వాళ్ళని? సీఎండీని 3-4 సార్లు కలిసినాం మేడం. డైరెక్టర్ అండ్ హెచ్ఆర్ని కూడా 3-4 సార్లు కలిసినాం. సీజీఎంని అయితే మల్టిపుల్ టైమ్స్ కలిసినాం మేడం. దీనికి సంబంధించిన ఎనర్జీ మినిస్టర్ని కూడా 3-4 సార్లు కలిసినాం. December 3 కలిసినప్పుడు వాళ్ళు మనకు 10 daysలో అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇష్యూ చేస్తామని వాళ్ళు హామీ అయితే ఇచ్చారు. కానీ ఇప్పటికి 1 month అయింది, స్టిల్ దెర్ ఇస్ నో ప్రోగ్రెస్ ఇన్ ద ప్రాసెస్. సో మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నాం మేడం. యాక్చువల్గా ఎంతమంది మేము కాగ్నిజెంట్లో వర్క్ చేసాము, ప్రైవేట్ జాబ్స్ అన్ని వదులుకొని గవర్నమెంట్ జాబ్ అని మేము అవన్నీ వదిలేసేసుకొని ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చి నో అబ్జెక్షన్ లెటర్స్ ఇచ్చేసి మరి ఇక్కడ ఈ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం మేడం. కాకపోతే ఇప్పుడు ఫ్యామిలీ ప్రెజర్స్, నాకు మ్యారీడ్ మేడం, నాకు ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నాక చాలా మెంటల్ ప్రెషర్ ఉంటుంది మేడం. సో ఇప్పుడు 3 months 4 months అన్ఎంప్లాయ్మెంట్ అంటే చాలా కష్టం మేడం, ఎందుకంటే ఫ్యామిలీని చూసుకోవాలి కదా మేడం అందరం. సో ఇవన్నీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది మేడం, అన్ని సొసైటికల్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంది మేడం. సో అందుకనే ఇక్కడ మేము చాలాసార్లు అడిగి రిక్వెస్ట్ చేస్తాము, కానీ మాకు ఈ రెస్పాన్స్ లేకనే ఇక్కడ వచ్చి మనీ అందరము నిలబడి మేడం మాకు వెంటనే అపాయింట్మెంట్స్ ఇవ్వాలని ఎంత వీలైతే అంత త్వరగా అందరూ అధికారులు స్పందించి మాకు తక్షణమే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేడం. ఇంతమంది ఎక్కడ వర్క్ చేశారు? ఇంతకుముందు కాగ్నిజెంట్లో చేశాను మేడం. కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా అసోసియేట్గా చేశాను మేడం. తర్వాత నేను ఈ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యాను మేడం. ప్రిపేర్ అయ్యి తర్వాత ఇక్కడ ఒరిజినల్ సెలెక్ట్ అయ్యాక ఒరిజినల్స్ ఇచ్చేసాం మేడం అందరం. అంటే ఆర్డర్ కాపీ ఇవ్వడానికి ఎందుకు వెనకడుగేస్తున్నారు? అది తెలియకనే కదా మేడం మేము. సో అది ఆర్డర్ కాపీ ఇవ్వడానికే మేము వెయిట్ చేస్తున్నాం మేడం. వాళ్ళు వితిన్ 20 days అని 1 month అని 3 months అని చాలా ఇలా డిలే అవుతుంది మేడం ప్రాసెస్ అనేది. సో ప్రాపర్ రీజన్ అయితే మాకేం లేదు మేడం. సో ఇందుకోసమే మేము ఇప్పుడు అందరం కలిసి మా యొక్క విన్నపాన్ని గవర్నమెంట్కి చూపించి మాకు కొంచెం తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేడం. అంతే. ఇప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు వచ్చినా వీళ్ళు ఏమంటే గవర్నమెంట్ బ్లేమ్ చేస్తున్నారు. మేము వెళ్ళి మళ్ళీ సీఎం ఎనర్జీ మినిస్టర్ని వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు వచ్చి చేస్తామని 10 days 15 days అంటున్నారు. కానీ అసలు ఒక ప్రాపర్ రీజన్ లేదు, ఒక ప్రాపర్గా ఆ డిలేకి కారణం ఏంటో కూడా మాకేం చెప్పట్లేదు. 3 months ఇప్పుడు 100 days అవుతుంది మా సర్టిఫికెట్స్ అన్ని ఒరిజినల్స్ తీసుకొని. ఇప్పటి వరకు మాకు ఒక క్లారిటీ లేకుండా డిలే ఎందుకు చేస్తున్నాం, ఏ రీజన్ లేకుండా ఇంకా పోస్ట్పోనే చేస్తున్నారు. ఇప్పుడు మాకు 1 year బ్యాక్ రావాల్సినది పోస్ట్పోన్, ఎగ్జామ్ 3 times పోస్ట్పోన్ అయ్యింది. మళ్ళీ డిలే 3 months అవుతుంది. ఇంకెన్ని రోజులు అవుతుంది అంటే వాళ్ళకు కూడా క్లారిటీ లేదు అని అంటున్నారు. 100 days అంటే దగ్గర 3 months. 3 months నుంచి మీరు అడుగుతూనే ఉన్నారు? 3 months నుంచి రెగ్యులర్గా ఫస్ట్ కాల్స్ చేస్తుండే, డైరెక్ట్గా మళ్ళీ వచ్చినాం చాలాసార్లు. హెచ్ఆర్ సార్ని కలిసాము, సీజీఎం సార్ని అందరినీ కలిసాం. అందరు ఏమంటున్నారంటే వస్తుంది, గవర్నమెంట్ దగ్గర ఉంది అని చెప్తున్నారు. మళ్ళీ మేము వెళ్ళి అక్కడ అన్ని రిప్రజెంటేషన్ లెటర్లు ఎక్కడ ఇచ్చినా, సెక్రటేరియట్లు ఇచ్చినాం, చాలా దగ్గర గాంధీ భవన్ దగ్గర రీసెంట్గా అట్లా చేసినా వస్తుంది అని అంటున్నారు. కానీ ఒక్క రీజన్ ఒక్కటి చెప్పట్లేదు. మాకు ఒక పర్టికులర్ వెబ్ నోట్ కూడా ఏం రిలీజ్ చేయట్లేదు. అంటే అట్లా ఒకటి రిలీజ్ చేసినా మాకు ఒక క్లారిటీ ఉంటుంది ఎప్పటి వరకు అనేసి. ఏది రిలీజ్ చేయకుండా, ఏది చెప్పకుండా ఇంకా ఇట్లా డిలే చేయడమే జరుగుతుంది. మాకంటూ అసలు ఒక ప్రాపర్ రీజన్ లేకుండా ఇంకా ఇలాగే చాలా మందికి సఫర్ అయిపోతున్నాము. ఆ సర్టిఫికెట్స్ అన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. అప్పుడేమో 10 to 15 daysలో వస్తుందని వాళ్ళే అష్యూరెన్స్ ఇచ్చినారు. చాలామంది రిజైన్ చేసుకున్నారు వాళ్ళ జాబ్కి. ఇప్పుడేమో అందరూ చాలామంది అన్ఎంప్లాయీస్గా మిగిలిపోయినారు. మీరేం చేశారు? నేను కాదు దీనికి ప్రిపేర్ 3 years నుంచి నేను దీనికే ప్రిపేర్ అయ్యాను. ఎస్పీడీసీలో రాసాను. ఇప్పుడు డైరెక్ట్గా జెన్కో వచ్చింది.
ఇది వచ్చి కూడా 3 months అవుతుంది. సెప్టెంబర్లో మాకు తీసుకున్నారు ఇది ఒరిజినల్ సర్టిఫికేట్స్. వీఆర్ వెయిటింగ్ ఫర్ అపాయింట్మెంట్ ఆర్డర్. ఇంకా వాళ్ళు దానికోసం ఇంకేం చెప్పట్లేదు. మేడం మేము జూలై 14కు ఎగ్జామ్ రాసాం మేడం 2024లో. ఆ తర్వాత మాకు సెప్టెంబర్ 18 నుంచి 21 మధ్యలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది. ఆ టైంలో మా దగ్గర ఉన్న అన్ని ఒరిజినల్స్ తీసుకున్నారు. ఒరిజినల్తో పాటు బాండ్ అడిగారు. బాండ్ ఇచ్చాము. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ వదిలేసిన వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇవన్నీ తీసుకొని కూడా వాళ్ళు ఇప్పటికి 3 months దాటింది. సెప్టెంబర్ 21 అంటే 3 months ఏవో అవుతుంది. ఇప్పటికి కూడా మాకు అపాయింట్మెంట్స్ మీద క్లారిటీ లేదు. అది ఎప్పుడు ఇస్తారో తెలియట్లేదు. సో అందరూ అటు ఉన్న జాబ్స్ వదిలేసుకొని ఇటు ఈ జాబ్కి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. సో అందుకే చాలా మంది దీంట్లో ఇంతకుముందు ప్రీవియస్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వదిలేసి దీనికి వచ్చారు. సో ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అదే ఆ విషయం మాకు తెలియట్లేదు మేడం. మేము వచ్చి అడిగినప్పుడు మీ అపాయింట్మెంట్స్ రెడీగా ఉన్నాయి, అవి మేము ఇవ్వడమే, గవర్నమెంట్ అప్రూవల్ రావట్లేదు, మీరు గవర్నమెంట్ని అడగండి అని అంటున్నారు. మేము ఎప్పుడు అడిగిన అపాయింట్మెంట్స్ రెడీగా ఉన్నాయి, మీకు పోస్టింగ్ కూడా మీకు ప్లేస్ కూడా ఎలక్ట్ అయింది అంటున్నారు. కానీ మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు. ఎవరికైనా ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ గవర్నమెంట్ ఒక ఇనాగ్రేషన్ చేసి ఇట్లా ఇస్తున్నది. ప్రీవియస్ డిఎస్సి వాళ్ళకి కానీ అందరికి ఇచ్చినారు కదా, అలానే ఇట్లా గవర్నమెంట్ ఒక డేట్ చెప్పి ఇనాగ్రేషన్ చేసి మీకు కూడా ఇస్తుంది. అక్కడనే వాళ్ళ అపాయింట్మెంట్లు మాకు దొరకడం లేదు అని వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేసేదానికంటే పోస్టింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కదండి. మాకు యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇనాగ్రేషన్ చేసి ఇచ్చినా మాకు సంతృప్తే. అలా అయినా వాళ్ళ చేతుల మీద తీసుకోవడం కూడా మాకు సంతృప్తే. కానీ ఇలా లేట్ కావడం అనేది మాకు ఎలా ఇబ్బంది అవుతుందని అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుంది. ఇంటి దగ్గర సైకలాజికల్గా మేము ఒక జాబ్ వచ్చిందని కూడా మేము చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఒక 3 months అవుతుంది మాకు వచ్చేసి. ఎలాంటివి కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నాము. మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము మంచిగా జాబులు నోటిఫికేషన్ ఇచ్చినది, మేము జాబులు కొట్టుకున్నాము, సెలెక్ట్ అయినాము మంచిగా. వీళ్ళు ఇస్తారనే ఒక హోప్ తోటి మేము ఇంకా ఎంజాయ్ చేయాలనుకున్నాం. కానీ వీళ్ళు ఇంకా 3 months, ఇప్పటికీ 3 months లేట్ అయ్యేసరికి మేము చాలా సైకలాజికల్గా కూడా డిప్రెషన్లో ఉన్నాం మేడం. ఈ జర్నీ వచ్చేసి డిసెంబర్ 2023లో స్టార్ట్ అయింది. ఫస్ట్ December 3rd అన్నారు ఎగ్జామ్. అది పోస్ట్పోన్ అయ్యి December 17కి వెళ్ళింది. ఆ December 17th ఎగ్జామ్ మళ్ళీ March 31st పోస్ట్పోన్ అయింది. సో March 31st కావాల్సింది మళ్ళీ July 14కి అయింది. ఫైనల్గా July 14th ఎగ్జామ్ అయింది. 14కి అయిన తర్వాత సరే మేము కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యాం. ఇంకా అక్కడ నుంచి కొంచెం ప్రాసెస్ ఫాస్ట్గానే వెళ్ళింది. September 6 రోజు రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసి September 21st వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అండ్ సర్టిఫికేట్స్ తీసుకోవడం, బాండ్స్ తీసుకోవడం అంతా చేసుకున్నారు. 15 daysలో మీకు అపాయింట్మెంట్స్ వచ్చేస్తామన్నారు. ఇంకా ఇప్పుడు నియర్లీ December 21st కూడా అయిపోయింది. సో 3 months పైన అయిపోయింది. ఇప్పుడు అపాయింట్మెంట్స్ గురించి అడిగితే మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు క్లారిటీ లేదు. అయితే ఫస్ట్ ఎవ్రీ వీక్ ఏమంటారు, నెక్స్ట్ వీక్లో వస్తాయని అనేవాళ్ళు. ఇప్పుడేమో మా దగ్గర క్లారిటీ లేదు, గవర్నమెంట్ ఎప్పుడు చెప్తే అప్పుడు ఇస్తామని అంటున్నారు. సో ఇప్పుడు మాకే క్లారిటీ లేదు ఎప్పుడు వస్తాయో అని. మా తర్వాత Group 4 ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి మ్యామ్. వాళ్ళ అపాయింట్మెంట్స్ కూడా వచ్చేసినాయి. వాళ్ళకి జాయిన్ అయిపోయి వాళ్ళు జాబ్లోకి ఎక్కేశారు. మా తర్వాత చాలామంది డిఎస్సి టీచర్స్కి వాళ్ళందరూ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా అపాయింట్ అయిపోయారు. వాళ్ళకన్నా ముందు ఎగ్జామ్ కంప్లీట్ అయింది. మాకు మెయిన్ సర్టిఫికేట్స్ చేసుకున్నారు. ఇప్పుడు మేము వేరే దానికి పోనీ అప్లై చేసుకుందాం, ప్రైవేట్గా జాబ్ చేద్దామంటే అవి కూడా లేవు. ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకోవాలంటే మళ్ళీ 50,000 డిపాజిట్ పెట్టాలి వాళ్ళకి. అప్పుడు కానీ ఇవ్వరు వాళ్ళు. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మాకు నోటిఫికేషన్ వచ్చింది. మేము డిసెంబర్లో ఎగ్జామ్ అన్నారు, కానీ ఎలక్షన్స్ వల్ల డిలే అయ్యి జూలైలో ఎగ్జామ్ పెట్టారు. మాకు రిజల్ట్ అనేది సెప్టెంబర్లో వచ్చింది. సెప్టెంబర్లో వచ్చిన తర్వాత మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచారు. సో అందరం మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసాం. అపాయింట్మెంట్స్ అనేది వితిన్ 1 monthలో వస్తాయని చెప్పారు. ఇప్పటికీ 4 months అయిపోయింది, కానీ మా అపాయింట్మెంట్స్ రావట్లేదు. డిసెంబర్లో ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ రాలేదు. సో అందరికీ చాలా మెంటల్ ప్రెషర్ అండ్ ఫినాన్షియల్ ప్రెషర్ ఉంది. ఎలా అయినా గవర్నమెంట్ పక్కా ఈ మంత్లో మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని మేమందరం ఇక్కడ అసెంబ్ల్ అయ్యాం. ఇంతకుముందు మీరు అంటే కలిశారు కదా వాళ్ళని, ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? వాళ్ళు పీస్ఫుల్గానే రెస్పాండ్ అయ్యారు. పక్కా ఇచ్చేస్తామని చెప్పారు, కానీ ఒక ఎగ్జాక్ట్ డేట్ చెప్పలేదు. ఆ ఎగ్జాక్ట్ డేట్ చెప్పకుండా ఇలా 4 months డిలే చేశారు. 4 months డిలే అయిపోయింది. మరి ఇప్పుడు కలవడానికి మళ్ళీ వచ్చారు మీరు, అంటే ఇప్పుడైనా రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నారా? సో రెస్పాన్స్ రావాలనే మేము అందరం వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వెళ్ళి అందరం వచ్చాం. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మేము మా దగ్గర నుంచి వెళ్ళి ప్రాపర్గా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, బట్ గవర్నమెంటే వెనకడుగేస్తుంది అని చెప్పేసి కూడా టీఎస్ జెన్కో అధికారులు చెప్పారంట. అంటే మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు వెనకడుగేస్తుంది మీ విషయం? గవర్నమెంట్ అన్ని నోటిఫికేషన్స్కి ఎలా అయితే వాళ్ళు
సపోర్ట్ చేస్తున్నారో ఈ జెన్కో నోటిఫికేషన్ కూడా సపోర్ట్ చేసి త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. సో ఇప్పటివరకు అయితే టీఎస్ జెన్కో అలాగే ఏఈ అలాగే కెమిస్ట్రీకి ఎంపికైన అభ్యర్థులు వాళ్ళకి ఖచ్చితంగా ఆర్డర్ కాపీ ఇవ్వాలని చెప్పేసి కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందుకు కూడా మేము చాలాసార్లు అధికారులను కలిసాము. 3 నెలల నుంచి కూడా అధికారులు ఏ విధంగా మాకు రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు ఆర్డర్ కాపీ ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా మాకు కూడా అర్థం కావట్లేదు. సో ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నాం. కనీసం ఇప్పుడైనా కానీ ప్రభుత్వం అలాగే అధికారులు మాకు స్పందించి మాకు ఆర్డర్ కాపీ ఇవ్వాలి, మమ్మల్ని పోస్టులోకి తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.